ఆదికాండము 9వ అధ్యాయము మొదటి వచనం. ఆదికాండము 9వ అధ్యాయం మొదటి వచనం. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అని దేవుడు నోవహు కుటుంబాన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. పిల్లరా, ఇంత బాధ్యత కలిగిన కుటుంబముగా, దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగిన కుటుంబముగా, విశ్వాసాన్ని కలిగిన కుటుంబముగా పిల్లరా, ఈరోజు నోవహు కుటుంబం కనిపించిన కారణం చేత దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. నోవహు కుమారులను పిల్లర్ దేవుడు పిలిచి వారిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మన ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడైతే మనం కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆరాధిస్తామో అంతిమంగా ఆయన చేసేది అదే, అంతిమంగా ఆయన మనకి ఇచ్చేది అదే, అంతిమంగా ఆయన మనకి ఇచ్చేది ఆశీర్వాదమే, ఆశీర్వాదమే, ఆశీర్వాదమే. పిల్లరా, దేవుడు అన్నాడు కదా, నోవహు లరా ఈ కుమారులను వెంట పెట్టుకుని రా అన్నాడు. తన బిడ్డలను వెంట పెట్టుకొని నోవహు వచ్చాడు. పిల్లరా, బైబిల్ గ్రంథంలో స్త్రీల ప్రస్తావన ఎక్కువగా తీసుకురాడు. ఆయనంత మాత్రాన వారు లేరని కాదు. నోవహు వచ్చాడు అని అంటే నోవహు భార్య కూడా అక్కడ ఉంది. నోవహు కుమారులు వచ్చారు అని అంటే నోవహు యొక్క కోడండ్రు కూడా వచ్చారని అర్థం. పిల్లరా, కనుక వారందరూ కూడా అక్కడికి వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నోవహుని అతని కుమారులను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఏమని చెప్పండి ఒకసారి? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించు. హల్లెలూయా. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, ఈ భూమి అంతటిని నిండించండి. ఈ భూమిని నింపే బాధ్యత మీదే. ఎందుకనంటే మీరు నా పని విషయంలో బాధ్యత గలవారుగా ఉన్నారు, నా విషయంలో కష్టపడిన వారిగా మీరు ఉన్నారు, నా విషయంలో ఖర్చు కోసం వెనకాడకుండా శక్తికి మేరకు మీరు ఖర్చు పెట్టిన వారిగా ఉన్నారు. రండి, నిన్ను నీ బిడ్డలను ఆశీర్వదిస్తాను, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, ఈ భూమి అంతా కూడా మీరే నిండిపోవాలా అని దేవుడు ఆ బిడ్డలను, ఆ నోవహును ఆశీర్వదించాడు. పిల్లరా, దేవుని వాక్యం అంటున్నటువంటి సహోదరి సహోదరుడా, నీ ఆధ్యాత్మిక జీవితంలో నీవు దేవుని చేత ఆశీర్వదించబడాలి అనంటే, నీవు దేవుని చేత అత్యధికమైనటువంటి ఘనత పొందాలి అనంటే, అత్యధికంగా దేవుని చేత నువ్వు ఘనపరచబడాలి అనంటే, ఖచ్చితంగా నీవు ఒక దేవుని సన్నిధిలో నీవు నీ కుటుంబం, చెప్పండి, నేను నా కుటుంబం, చెప్పండి మరొకసారి, నేను నా కుటుంబం. నువ్వు భర్తగా ఉన్నావా, భార్యగా ఉన్నావా, కుమారుడిగా ఉన్నావా, కోడలుగా ఉన్నావా, కూతురుగా ఉన్నావా, అల్లుడిగా ఉన్నావా, పిల్లల కుమార్తెగా ఉన్నావా, నీ జీవితంలో నువ్వు ఏ స్థానంలో నీ ఇంటిలో ఉన్నా నీవు నిలబడి నీ ఇంటి వారందరినీ కూడా నీ ప్రోత్సాహంతో, నీ సహకారంతో దేవుని మందిరంలో ఉండునట్లుగా చెయ్యి. అది నీకు సాధ్యమే. కన్నీరు గార్చి ప్రార్థన చెయ్యి, అది నీకు సాధ్యమే. పనికి మాలిన విషయాల మీద శ్రద్ధ పెట్టి దేవుని విషయంలో అశ్రద్ధ కలిగిన వారిగా కనబడక, అసంపూర్ణంగా దేవుడి మందిరంలో కనబడడం మంచిది కాదు ప్రియులారా, మంచిది కాదు. కొంతమంది నిద్రావస్థలో ఉంటారు. దేవుని మందిరానికి ఎందుకు వస్తారు అంటే నిద్రపోతారు. నేను అందరికీ ఇచ్చే సలహా ఏంటంటే, శనివారం రాత్రి శక్తికి మించిన ఒత్తిడి మీ మీద పెట్టుకోవద్దు, నిద్ర లేకుండా ఆ దినాన్ని గడపొద్దు. ఎందుకనంటే నువ్వు జాగ్రత్త. నిద్ర బైబిల్ గ్రంథంలో కొంత నష్టాన్ని కొంతమంది కలిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పోయినారా, ఆ ఐతుకు అనేవాడు చచ్చిపోయాడు. వాక్యం వింటూ నిద్రపోయి వాడు చావు కొని తెచ్చుకున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కొంచెం నిద్ర భారాన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది. ప్రతి శనివారం కొంచెం రేపటి దిన ఆదివారం కొరకు ముందు రోజు నుంచి నువ్వు సిద్ధపడు. మానసికంగా, శారీరకంగా అన్ని విషయాలు కావలసిన వాటిని సమకూర్చుకో, సిద్ధంగా ఉండు. నా దేవుని మందిర ఆవరణాలను చూడాలా, నేను నా దేవుని సన్నిధిలో కనపడాలా, నేను సంఘముతో కలిసి నా యేసయ్యను ఆరాధించాలి, నేను నా కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఘనపరచాలి, నా కుటుంబ సమేతంగా నేను దేవుని సన్నిధిలో నా చేతులెత్తి ప్రభువును స్తుతించాలి. హల్లెలూయా. మరొకసారి అందరూ రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెబుదామా? ఒకసారి హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, నేను నా ఇంటి వారి యెహోవాను సేవిస్తాం, నేను నా ఇంటి వారి యెహోవాను ఘనపరుస్తాం, నేను నా కుటుంబంతో కలిసి దేవుణ్ణి ఆరాధిస్తాను, నేను నా కుటుంబంతో కలిసి దేవుణ్ణి పాడి మహిమపరుస్తాను,
నేను నా కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తాను, నా కుటుంబంతో కలిసి నేను సాక్ష్యం ఇస్తాను. రొటీన్గా చెప్పే సాక్ష్యం మాత్రమే కాదు, నువ్వు నిలబడి ఇదిగో నా కుటుంబము నేను దేవుని కొరకు పని చేయాలనుకుంటున్నాం, దేవుని నామ మహిమ కొరకు దేవుని సువార్తను ప్రకటించాలనుకుంటున్నాం, మేము ఎక్కడున్నా కానీ ఆయన నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా జీవించాలనుకుంటున్నాం. మాకున్న పనులు చాలా ఉన్నాయి, అనేక పనులు పిల్లారా ఈరోజు నువ్వు కలిగి ఉన్నావు, కాదనడం లేదు. కానీ నీకున్న పనులలో దేవుడు విస్తృతంగా పోరాడడం ప్రయత్నం చేయడం కాదు, దేవుడి ద్వారా ఆశీర్వదించబడడం నువ్వు నేర్చుకోవాలా. పిల్లారా మనుషుల ద్వారా ఆశీర్వదించబడడం కాదు, దేవుడి ద్వారా నువ్వు ఆశీర్వదించబడాలి. అవునండి, కష్టపడకపోతే ఎవరు నాకు ఇస్తారండి? కష్టపడకపోతే ఎవరు నాకు తెచ్చి పెడతారు? ఎవరు నాకు పోషిస్తారండి? ఎవరు నాకు సహకరిస్తారండి? పిల్లారా అనేక మంది ప్రశ్నిస్తున్న విషయం. కానీ బైబిల్ గ్రంథంలో పిల్లారా దేవుడు ఏమన్నాడు తెలుసా? యెషయా గ్రంథం 66వ అధ్యాయం 12, 13 వచనాలు మనం గమనిస్తే, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 12 వచనం 13 వచనం ఆలకించండి. నదివలే సమాధానమును ఆమె యొద్దకు, అనగా సంఘము యొద్దకు పారజేస్తాను. మీరు జనముల ఐశ్వర్యాన్ని మీరు అనుభవించినట్లుగా ఒడ్డు మీద పొర్లుపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు ఆ ఐశ్వర్యాన్ని రానిస్తాను. మీరు చంకన ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద మీరు ఆడింపబడతారు. ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ 2 వచనాలలో 3 విషయాలు చెప్తాడు. ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు మాట్లాడించిన ప్రతి ప్రవచనం అక్షరాల నెరవేరింది. హల్లెలూయా. మరోసారి చెప్పండి, హల్లెలూయా. పిల్లారా అటువంటి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? ఇదిగో నా ప్రియమైనటువంటి నా దేవుని బిడ్డలారా, సమాధానమును ఒక నదిలాగా మీ దగ్గరికి నేను ప్రవహింపచేస్తాను. సమాధానం లేకుండా, శాంతి లేకుండా, నెమ్మది లేకుండా జీవిస్తున్న వారులారా, బ్రతుకుతున్న వారులారా, ఒక నది ఎలాగైతే ప్రవహిస్తుందో అలాగూ మీ దగ్గరికి నేను సమాధానాన్ని ప్రవహింపచేస్తాను. కాలువలో నీళ్లు వర్షాకాలం మాత్రమే ఉంటాయి, ఏటిలో నీళ్లు వర్షాకాలం శీతాకాలం మాత్రమే ఉంటాయి, నదిలో నీళ్లు ఎండాకాలం కూడా ఉంటాయి. హల్లెలూయా. కనుక అన్ని కాలాల్లో కూడా నీళ్లున్నాయి, నీళ్లు ప్రవహించేటువంటి స్థలం నది. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీవు ఈ లోకంలో ఎందరికో లేని సమాధానాన్ని నీ దగ్గరికి ఒక నదిలా ప్రవహింపజేస్తానంటున్నాడు. రెండవ మాట ఏమంటున్నాడంటే, జనముల ఐశ్వర్యాన్ని నేను మీ దగ్గరికి రానిస్తాను, జనముల ఐశ్వర్యాన్ని నేను మీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. పిల్లరా ఈరోజు పరిశుద్ధుల కొరకే, నీతిమంతుల కొరకే వారికి కావలసిన దాన్ని సంపాదించేటువంటి బాధ్యత దేవుడు పాపాత్ములకు అప్పగించాడంట. కనుక వారు సంపాదిస్తారు, ఈరోజు దేవుని దృష్టిలో నీతిమంతులైన వారు అనుభవిస్తారు. కనుక నువ్వు మాటికి నేనే సంపాదించుకోవాలని అత్యుత్సాహంతో కూడిన మాటలు మాట్లాడకు. దేవుడు పిల్లరా ఆయన ఇచ్చేది కూడా మనకుంది. ప్రతిదాన్ని నేనే సంపాదించుకున్నాను, నేనే కష్టపడ్డాను, నేను ప్రయాసపడ్డాను. పిల్లరా నీ గోల పక్కన పెట్టు, దేవుడు ఆశీర్వదించి నాకు ఇచ్చాడని చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా యోసేపు ఐగుప్తు దేశంలో ఎంత సంపాదించాడండి? ఐగుప్తు దేశానికి యోసేపు వెళ్ళాడు, యోసేపు అక్కడ బానిసగా వెళ్ళాడు. ఐగుప్తు దేశం పౌరసత్వం కూడా లేదు. పిల్లారు జైల్లో బానిసగా బందీగా ఉన్నాడు. జైలు నుంచి డైరెక్ట్గా తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టేశారు. హల్లెలూయా. పిల్లారా ఐగుప్తు దేశంలో, పరాయి దేశంలో పిల్లారా అత్యున్నత స్థానములో యోసేపు ఉన్నాడండి. ఆ స్థానాన్ని సంపాదించుకోవడానికి యోసేపు ఎంత కష్టపడ్డా? ఏమంటే ఆ స్థానము యోసేపు సంపాదించిందా అని అడుగుతున్నానండి. కాదు. హల్లెలూయా. చెప్పండి, యోసేపు సంపాదించింది కాదు. యోసేపు అసలు అర్హుడే కాదే. యోసేపుకి ఎవరిచ్చారు ఆ స్థానాన్ని? దేవుడిచ్చాడు. ఇప్పుడు మీరు అంటారా యోసేపు ఏమైనా కష్టపడ్డాడండి? ఐగుప్తు దేశం కోసం ఏమైనా త్యాగాలు చేశాడా? ఐగుప్తు దేశంలో చదువుకున్నాడా? ఐగుప్తు దేశంలో బాధ్యత కలిగిన వ్యక్తిగా కనబడ్డాడా? ప్రజల చేత ఎన్నుకోబడ్డాడా? రాజు చేత అంగీకరించబడి పిల్లరా తీసుకెళ్ళి నా రాజ కుటుంబంలో ఉన్నవాడు కాబట్టి యోసేపు నేను రాజుగా చేస్తానని రాజు అన్నాడా? లేక ఆ మంత్రిగా చేస్తాను, ప్రధానిగా చేస్తానని రాజేమని అన్నాడా? అనడానికి ఆస్కారం లేదే. యోసేపు పరాయి దేశస్థుడు, ఒక బానిస.
తప్పు చేసిన వాడు జైల్లో ఖైదీ. అలాంటి వాడు పిల్లరా దేశానికి రాజుగా ఎలా ఉంటాడు? ఇప్పుడు ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రి స్థానంలో యోసేపు కూర్చున్నాడండి. అది యోసేపు సంపాదించింది కాదు. చెప్పండి, యోసేపు సంపాదించింది కాదు. పిల్లరా ఇక్కడ యోసేపు ఇప్పుడు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ రాజ్య సింహాసనానికి లేక ఆ యొక్క రాజుగారు కోటలో ఒక చక్కని బంగ్లా లేక ఇల్లు ఉంటుంది. ఉంటుందా ఉండదా? అతను ఉండడానికి ఇల్లు ఉంటుందా ఉండదా? యోసేపు కట్టించిందే. చెప్పండారా? యోసేపు కట్టించిందే కాదు. యోసేపు కోసం వేరొకరు కట్టించారు. వేరొకరు కట్టించినటువంటి ఇంటిలో యోసేపు ఉంటా ఉన్నాడు. వేరొకరు సిద్ధం చేసిన వాహనాలు యోసేపు అనుభవిస్తూ ఉన్నాడు. పిల్లరా ఇప్పుడు యోసేపు అంగరంగ వైభవంగా ఉన్నతమైన స్థాయిలో ఉండి ప్రజలను పరిపాలన చేస్తూ ఉన్నాడు. కానీ అదేది కూడా యోసేపు తన కష్టార్జితం వల్ల సంపాదించింది కాదు. దేవుని మాట విన్నాడు, దేవుని చేత పరిశోధించబడ్డాడు, దేవుడు ఆలోచన మేరకు నడుచుకున్నాడు, దైవభక్తిని నిరూపించుకున్నాడు, దేవుని దృష్టిలో తాను యోగ్యునిగా కనపరుచుకున్నాడు. తన కుటుంబ సభ్యులు ఎవరూ సహకరించకపోయినా, సహకరించేవారు లేకపోయినా ఒంటరి జీవితంతోనే పిల్లరా యోసేపు తనదైన శైలిలో దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి సహించాడు, భరించాడు, ఓర్చుకున్నాడు. సమస్తాన్ని పిల్లరా దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తున్నాను అనే భావంతో సంతోషంతో అంగీకరించాడు. అందుకే పిల్లరా యోసేపు సంపాదించుకోని వాటన్నిటినీ దేవుడు యోసేపుకి ఇచ్చాడు. దేవుడు అంటున్నాడు, జనముల ఐశ్వర్యము నీ దగ్గరికి ఒడ్డు మీద నుంచి పారేటువంటి నీళ్ల ప్రవాహం వలె నీ దగ్గరికి ఐశ్వర్యాన్ని రాజేస్తానన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా మాటలు వింటున్నారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోయాబు దేశం నుంచి రూతు ఎంత సంపాదించి పట్టుకొచ్చిందండి? పిల్లరా భర్త పోయి విధవరాలు స్థానంలో ఉండి తల్లిదండ్రులను విడిచి దేశం నుంచి ఇజ్రాయెల్ దేశానికి వచ్చినటువంటి రూతు పిల్లరా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంది. ఇప్పుడు ఒక ధనవంతుని భార్య. పిల్లరా రూతు కోసం బోయాజు ఆల్రెడీ సంపాదించి ఉంచాడు. హల్లెలూయా. బోయాజు సంపాదించిన ఆస్తికి ఆ రూతు ఏమైంది? చెప్పాలా? వారసురాలు అయిపోయింది. పిల్లరా ఎస్తేరు అహష్వేరోషు రాజు సంపాదించినటువంటి యావదాస్తికి పిల్లరా ఎస్తేరు ఏమైంది? వారసురాలు అయిపోయింది. ఎవరు సంపాదించారు? వీళ్ళు సంపాదించారా? తండ్రి చనిపోతే పినతండ్రి పెంచుతా ఉన్నటువంటి దిక్కుమాలింది ఎస్తేరు అయితే పిల్లరా ఎస్తేరు కోసం దేవుడు ఘనమైన స్థానాన్ని సిద్ధం చేశాడు. రూతు కోసం ఘనమైన స్థానాన్ని సిద్ధం చేశాడు. యోసేపు కోసం దేవుడు ఘనమైన స్థానాన్ని సిద్ధం చేశాడు. దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీవు కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుడు ఆలోచన మేరకు నువ్వు నడవగలిగితే దేవుడు నీ కోసం కూడా ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని సిద్ధం చేశాడు. నువ్వెక్కడ అసంపూర్ణంగా దేవుడిని ఆరాధన చేస్తావు? ఏదో పేరు మట్టుకు దేవుని సన్నిధికి వచ్చి దేవుడి సన్నిధిలో కనబడతావు, కానీ నీ హృదయం దేవుడికి దూరంగా ఉంది. నీ మనసులో పలు విధాలైన ఆలోచనలు ఉన్నాయి. ఎప్పుడు ఏకాంతంగా ప్రభువుని ఆరాధించవు. ఏ మనస్పర్ధలు లేకుండా, ఏ రకమైన అసూయ ద్వేషాలు రాగద్వేషాలు లేకుండా దేవుడి సన్నిధిలో నువ్వు ఉండవు. మనుషులతో మాట్లాడుతున్నప్పుడు కపటం. పిల్లరా ప్రతి ఒక్కరి విషయంలో కూడా కపటం, లోపల ఒకటి బయటకు ఒకటి. పిల్లరా ఒకరిని చూస్తే విమర్శిస్తావు, వాళ్ళని చూస్తే ఏదో మాట్లాడుతావు, వీళ్ళని చూస్తే వ్యతిరేకిస్తావు, వాళ్ళని చూస్తే పిల్లరా అసహించుకుంటాం. ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క ఆలోచన విధానం నీది. ఇన్ని రకాలైనటువంటి పరిస్థితులలో నీ హృదయాంతరంగాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకే పిల్లరా నీకు సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం ఇవ్వలేకపోతున్నాడు. సమాధానం నదిలారి దగ్గర రావడం లేదు. జనముల ఐశ్వర్యాన్ని కూడా అనుభవించలేక అరకొర పరిస్థితులను నువ్వు బాధపడుతూ ఉన్నావు. పిల్లరా కనుక సరి చేసుకుందాం. కుటుంబ సమేతంగా హృదయపూర్వకంగా కల్మషాలు లేని విధంగా దేవుణ్ణి మహిమపరుస్తూ ప్రభువుని ఆరాధన చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా దేవుడు అంటున్నాడు, ఒకరిని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఏదైనా కష్టం కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు అమ్ముంటే ఎంత బాగుండును, అమ్ముంటే ఎంత బాగుండును. మా అమ్మ నన్ను ఎంత కష్టపడి పెంచింది, తనకి ఏది లేకపోయినా నా కోసం పెట్టి చేసింది. ఇదే సమయంలో మా అమ్మ ఉంటే ఎంత బాగుండును. పిల్లరా ఎవరికన్నా అనిపిస్తుంది జీవితంలో అమ్మ అనే మాటకు ప్రాధాన్యత ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అంటున్నాడు కదా, ఆ అమ్మలాగా నిన్నేం చేస్తాను, నిన్ను ఆదరిస్తాను. యెరూషలేములోనే నువ్వు ఆదరించబడతావు. ఈ భూలోకంలో ఉండగానే నువ్వు ఆదరించబడతావు. దేవుడు నిన్ను ఆదరిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు ఉన్నతమైన స్థానంలో నిన్ను ఉంచుతాడు. హల్లెలూయా. ఎత్తైన స్థలంలోనికి ఆయన ఎక్కిస్తాడు. పిల్లరా
హబక్కుకు అంటున్నట్టుగా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఆయన నన్ను ఎక్కించును. దేవునికి స్తోత్రం. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఆయన నన్ను ఎక్కిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు దేవుడి మీద సంపూర్ణంగా ఆధారపడితే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయిలో ఉంచుతాడు. నీ సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నోవహు కుమారులను ఆశీర్వదించాడు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని అంతటిని స్వతంత్రం చేసుకోండి. అంటే అర్థం ఏంటంటే భూలోకంలో ఉన్న ప్రజలందరికంటే ఆధిక్యత కలిగిన స్థానంలో మీరు ఉండండి అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీ బిడ్డలను ఆశీర్వదిస్తే, నీ బిడ్డలు పిల్లల భూలోకంలో అనేక మంది ప్రజలకు యోగ్యమైన స్థానాల్లో, ఒక కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, ఒక జిల్లా సంబంధించిన నాయకుడు అధికారి అతడు పిల్లరా, ఒక ఎంఆర్ఓ ఉన్నారంటే ఒక మండల మేజిస్ట్రేట్ పిల్లరా, ఈరోజు మన బిడ్డలు ఆ స్థాయిలో ఉంటే, అంటే జనములందరికీ యోగ్యమైన స్థానంలో కొండల మీద ఉన్నట్టుగా ఎత్తైన స్థలంలో వారు ఉన్నట్టుగా మనం చూడొచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, మనల్ని దేవుడు ఆ స్థితిలో ఉంచుతాడు, మన బిడ్డలను కూడా దేవుడు ఆ స్థితిలో ఉంచుతాడు. నమ్మిన వారు 2 చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా బిడ్డలకు ఆశీర్వాదం కావాలన్న వారు మరొకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. నా కుటుంబానికి ఆశీర్వాదం కావాలన్న వారు మరొకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవా, నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించు తండ్రి అని మరొకసారి 2 చేతులెత్తి స్తోత్రం చెప్తూ దేవుని కనపరచుదాం. చప్పట్లు కొడుతూ ప్రభువుని ఆరాధన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా ఆశీర్వదించును గాక. నోవహు కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడు నోవహు బిడ్డలను దేవుడు ఆశీర్వదించినట్లుగా ఈరోజు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దేవుడు సర్వ సమృద్ధితో దీవించి ఆశీర్వదించి ఫలింపచేసి అభివృద్ధి చేసి ఈ భూలోకములో ఉన్నతమైన స్థానములలో ఉంచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.